Hi, this is Srinivas Soleti. Welcome to 9 PM Bulletin. Munduga headlines. జనసేనలోకి నాగబాబు స్వాగతం పలికిన పవన్. అభ్యర్థులను వడపోస్తున్న జనసేనాని నేడు 5వ లిస్టు విడుదల. గాజువాక 22న భీమవరంలో పవన్ నామినేషన్ సమరోత్సాహంలో జన సైనికులు. ప్రచారంలో దూసుకెళ్తున్న తోట చంద్రశేఖర్ బీఫామ్ అందజేసిన పవన్. ఇతర నేతలకు వలవేస్తున్న బీజేపీ కమలనాథుల లిస్టులో టీఆర్ఎస్ లీడర్లు. ఆపరేషన్ ఆకర్ష్తో తెలంగాణ పీసీసీ ఉక్కిరి బిక్కిరి. టీఆర్ఎస్ లోకి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్. వైసీపీ హిందూపురం అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ ఉత్కంఠకు తెరదించిన అధిష్టానం. చంద్రబాబుకు అవకాశం ఇస్తే రాష్ట్రంలో లూటీలే. ప్రకాశం జిల్లా టంగుటూరులో జగన్ గర్జన. అవినీతి రారాజంటూ విమర్శలు. జగన్ టార్గెట్ గా చంద్రబాబు ప్రచారం. జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా కేసీఆర్. నిజామాబాద్ వేదికగా కేంద్రం తీరుపై విమర్శలు. టీడీపీకి నామా నాగేశ్వరరావు రాజీనామా. చంద్రబాబుకు లేఖలో వివరణ. జిల్లా పార్టీ ఆఫీస్కే టీడీపీ బీఫారాలు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభ్యర్థులతో ప్రమాణం. అమీర్పేట్ హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం. జెండా ఊపిన గవర్నర్ నరసింహన్. వివేక హత్య కేసులో సిట్ దూకుడు. కిరాయి హంతకుల కోసం అన్వేషణ. ఆరోపణలపై వివేక కుమార్తె సీరియస్. మనుషుల్లా ప్రవర్తించాలని హితవు. వివేక హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉంది, అందుకే సిబిఐ విచారణ వేయడం లేదన్న జగన్. బోధ్ నుంచి భారీగా టీఆర్ఎస్ లోకి వలసలు. కేటీఆర్ సమక్షంలో నేతలకు గులాబీ తీర్థం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలి. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్న కవిత. ఎమ్మెల్సీ ప్రచారానికి రేపటితో తెర. పట్టభద్రుల స్థానం నుంచి 17 మంది పోటీ. ఏపీ టీడీపీకి మరో షాక్. జనసేనలో చేరనున్న ఎస్పీవై రెడ్డి. తెలంగాణలోనూ దూకుడు పెంచిన జనసేన. ఉప్పల్లో ఆఫీస్ ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ. దర్శి జనసేన అభ్యర్థిగా బోటు రమేష్. అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్న జన సైనికులు. కేంద్రంలో చక్రం తిప్పడమే లక్ష్యం. ఎంపీగా పోటీకి నో అని చెప్పిన మాయావతి. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్. లండన్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. మసూదును ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందే. సభ్య దేశాలను ఒప్పించే పనిలో EU.